నీకు నవ్వులాటగా ఉందా? సారీ సార్. అవతల వీర్రాజు మినిస్టర్ చేత ఫోన్లు చేస్తున్నాడు. ఆ రోమియో జూలియట్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదని. ఆ మినిస్టర్ పేరేంటి సార్? ఎందుకు? మళ్ళీ ఆలింటికెళ్ళి గొడవ చేయడానికా? అది కాదు సార్, వీర్రాజును మోసం చేసిన రోమియో జూలియట్ని పట్టుకోలేదని మినిస్టర్ ఫోన్ చేశాడు కానీ జనాల్ని మోసం చేస్తున్న వీర్రాజును పట్టుకోలేదని ఎవరు ఫోన్ చేయరేంటి సార్? మీరు కూడా ఆ విషయం పైన ఎప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టలేదే. ఐఎమ్ నాట్ హ్యాపీ యుగంధర్. నువ్వు సిన్సియర్గా పనిచేయడం లేదు. అన్యాయం సార్. పగలనక రాత్రి అనక తిని తినక లైఫ్ అంతా డిపార్ట్మెంట్గా దారబోసాను కదా సార్. డ్యూటీ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు కదా సార్. అబద్ధాలు అడకు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణాలు వేరే. ఏంటి సార్? నీ ఫైల్. వైజాగ్లో వైజయంతి, రాజమండ్రిలో రత్నకుమారి, బెజవాడలో భాగ్యలక్ష్మి, ఖమ్మంలో కామేశ్వరి. నిజం చెప్పు, వీళ్ళకి నీకు సంబంధాలు లేవు? ఆ, ఇప్పుడు లేవు సార్. ఎనీవే, వన్ ఫైనల్ వార్నింగ్ యుగంధర్. 48 గంటల్లో నువ్వు రోమియో జూలియట్ని పట్టుకోకపోతే నిన్ను ట్రాఫిక్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్. వాళ్ళని నేనే పట్టుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేనే పట్టుకోగలను. ఎందుకంటే ఈ క్షణం నుంచి నేను వాళ్ళలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఉంటాను సార్. నమస్కారం సార్. ఏమైంది సార్? నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. నేనేం చెప్పలేదు సార్. అందరి గురించి చెప్పలేదు సార్. సారీ సార్. వెంగళరావు సార్, ఈ డబ్బులు ఎక్కువైన అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? ఉంటే కార్లో ఉంటారు, లేకపోతే బార్లో ఉంటారు సార్. యూర్ రైట్. గుడ్. ఏముంది, వాళ్ళు నన్ను ఫాలో అవటం చూశాను. సంచిలో పూర్తి సామాన్ బ్రీఫ్ కేసులో పెట్టాను. అందులో డబ్బులు తీసి సంచిలో పెట్టాను. ఆ తర్వాత ఆటో ఆపి వాళ్ళ బండి ఎక్కాను. మరి కుక్కని ఎలా మేనేజ్ చేసావు? సింపుల్. సూపర్ మార్కెట్లో ఉప్పు కొన్నాను, బ్లాక్ మార్కెట్లో మత్తు మందు కొన్నాను, ప్లాట్ఫామ్ మీద కర్చీఫ్ కొన్నాను. కర్చీఫ్ మీద ముందే మత్తు మందు జల్లి జేబులో పెట్టుకున్నాను. అదే కర్చీఫ్ మీద ఉప్పు జల్లి కుక్కకు పెట్టాను. పాపం అది ఉప్పు నాకుతూనే ఇదేంటి ఇలా ఉంది అనుకునే లోపు కర్చీఫ్లో ఉన్న మత్తు మందు పేర్చడం వల్ల దానికి నిద్ర వచ్చేసింది. ఓ విధంగా చెప్పాలంటే మన ఉప్పు తిన్న విశ్వాసంతో వాడి కుక్క మనకి హెల్ప్ చేసింది. చాలా రిస్క్ తీసుకున్నావురా. ఫెయిల్ అయితే ఓడే ధైర్యం లేనోడికి గెలిచే హక్కు లేదు. రే, నీకు నిజం చెప్పనా? యా, లైఫ్లో ఇప్పటిదాకా నీ అంత ఎదవని చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు చూడు. ఎనీ డ్రింక్స్? 1 whiskey. 2 కూల్ డ్రింక్స్. ఓకే మేడం. అవి ఇక్కడ ఉండవు. ఉన్నాయి సార్. 2 7-Up. ఓకే నో, సార్. ఐ వాంట్ థమ్స్ అప్. ఓకే సార్. ఇది పట్టుకో, నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే, తొందరగా రా, కూల్ డ్రింక్స్ చల్లారిపోతాయి. వచ్చి నవ్వుతానే. బ్యాక్ పేపర్ ఉందా? ఉంది సార్. ఓ లాచ్. మీరింత స్మాల్గా ఉన్నారు, లాడ్జ్ తాగలరా? నేను నీకన్నా లార్జ్. పోయి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా రోజులకు వచ్చారు. ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఊర్లో ఉన్న బార్లన్నీ ఎదుగుతున్నాను. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఓ, అందరూ వాళ్ళే ఉన్నారు కదా. సరే, కొత్తగా ఎవరైనా వస్తే చెప్పు. అలాగే సార్. సార్ సార్ స్మాల్. నో సర్లే పదా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. సలాం సాబ్. నమస్తే. విస్కీ? సేమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చియర్స్. Cheers. ఏంటి భయపడుతున్నావు? మా ఆవిడ సార్. బ్లూ డ్రెస్ అయినా? అవును సార్. అమ్మో, ఆవిడైతే భయపడాల్సిందే. కొంచెం ఏజ్ ఎక్కువలా ఉంది.
నా ఏజే సార్. ఓ సైజే ఎక్కువ. కొంచెం తొందరపడినట్టున్నావు. ఏం చేస్తాం సార్. థ్యాంక్ గాడ్ మనకు అలాంటి టెన్షన్స్ లేవు. మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్? చేసుకోలేదు. ఎందుకు సార్? నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆత్మహత్య చేసుకోవడానికి 2 పద్ధతులు. 1, ఓ తాడు కొని అది మన మెడలో వేసుకుని ఫ్యాన్కి వేలాడటం. 2, అదే తాడు ఓ అమ్మాయి మెడలో కట్టి పెళ్ళాడటం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు ఫస్ట్ ఆప్షనే బెటర్ అనిపించింది. ఏమంటావు? భలే చెప్పారు సార్. అంటే మీరు ఇంకా వర్జినా సార్? తప్పు. నువ్వు అలాంటి ప్రశ్నలు అడగకూడదు. సారీ సార్, ఇంకెప్పుడు అడగను. ఈ ఒక్కసారి చెప్పండి, మీరు వర్జినా? ఏం చెప్పమంటావయ్యా? అవునని చెప్పనా, కాదని చెప్పనా, నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా, ఉన్నది చెప్పనా, లేనిది చెప్పనా? సమాధానం చెప్పండి సార్. ప్లీజ్ అయ్యా వదిలే, నన్ను వదిలే. సార్ సార్ మీరేదో దాస్తున్నారు. అరే చెప్తే అర్థం చేసుకోవయ్యా, వదిలే నన్ను. ప్లీజ్ సార్ చెప్పండి. నేను చెప్పను. Please. అబ్బా నన్ను కెలకద్దే. సార్ ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు, అదొక పెద్ద బాల శిక్ష. దాని పేరు రక్ష. మీ ఎక్సా? సార్ మీరు భలే హుషారుగా ఉంటారు సార్. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఏంటి సార్? మామూలుగా అయితే కొంచెం సీరియస్ గానే ఉంటానే. ఈ ఆడాలని చూస్తేనే ఎందుకో కొంచెం హుషారు ఎక్కువ. భలే మాట్లాడతారు సార్ మీరు. మీరు రోజు ఇక్కడికి వస్తారా? లేదు, ఇవాళంటే ఎవరి కోసం వెతుక్కుంటా వచ్చా. ఎవరిని సార్? అదే రోమియో జూలియట్ అని. వాళ్ళెవరు సార్? భలే దొంగలయ్యా, నన్ను చాలా హింసించేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేశారు సార్? దొరకట్లా. అసలు మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి సార్? దొంగలు పోలీసులే కదా పట్టుకో. అంటే మీరు పోలీసా? మనకు వాళ్ళు ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా. ఐఎమ్ యుగేందర్, డీసీపీ యుగేందర్. ఐఎమ్ రాము, రామ్ కోటేశ్వరరావు. గుడ్ నైట్ సార్. నమస్తే నమస్తే. వెళ్ళరా, నేను వెళ్ళొస్తా. రామ్ కోటేశ్వరరావు సార్. ఏంటి సార్? కొంచెం తొందరపడినట్టున్నావయ్యా. అదే మీ ఆవిడ విషయం. ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, గుడ్ నైట్. పోనీ. ఏంట్రా నువ్వు? ఓ పక్క నేను టెన్షన్ తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి? ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన డీసీపీ యుగంధర్. అమ్మో, కంగారు పడకలే. ఆయన ఎవరో మనకు తెలుసు కానీ మనం ఎవరో ఆయనకి తెలియదుగా. సో ప్రస్తుతానికి మనం సేఫ్. పరిగెత్తు పరిగెత్తు. ఇప్పుడే సేఫ్ అన్నావు. సేఫ్ లేదు, ఏం లేదు. పద పద. రేయ్ పారిపోతున్నావు, త్వరగా పదరా. టాక్సీ ఎక్కడ ఉంది? ఓ యా, టాక్సీ లే. త్వరగా త్వరగా. పోనీ పోనీవయ్యా. ఎక్కడికే? ఊరవతలకి. ఊరవతలగా? నువ్వు తొందరగా పోనీవయ్యా, రౌడీలు వచ్చేస్తున్నారు. చేజా సార్. ఎవరు సార్ వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మేము టూరిస్ట్ లో మేము ఊరు చూస్తుంటే వాళ్ళు ఈ అమ్మాయిని చూశారు. అందంగా ఉంది కదా అని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తప్పు కాదు సార్. అందంగా ఉంటావా? కిడ్నాప్ చేయడం సార్. సార్ ఇదే సార్ సాలాచంగ్ మ్యూజియం. ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్. ఔరంగజేబు వజ్రాల కత్తి, నూర్జహాన్ చొరకత్తి, టిప్పు సుల్తాన్ కుర్చీ, 300 గడియారాలు, 4300 కళాఖండాలు, 5700 పుస్తకాలు. అబ్బో ఇంకా చాలా వింతలు ఉన్నాయి సార్. మన టూరిస్టులు ఎందుకు చెప్పావు? ఒక నిమిషం ఆగు. నాకు ఇది నచ్చలేదు. వేరే ఉన్నాయి. పక్కనే చార్మినార్ ఉంది సార్. మరి ఇల్లు సార్ ఇదే సార్ చార్మినార్. చుట్టూ రౌండ్ ఏమంటారా? వద్దు, ఏదైనా పార్క్ పోనీ. లుంబిని పార్క్ వెళ్దాం సార్, బాగుంటుంది. మొన్న బాంబు కూడా పేలింది.